తెలంగాణలో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ కూడా పూర్తయింది. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, అధికారులు ఎటువంటి పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు? అరుణ, మొత్తంగా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి రంగాన్ని సిద్ధం చేశారు. మొత్తం 773 పోలింగ్ స్టేషన్స్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. కరీంనగర్లోనే 103 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే రేపు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరగబోయే ఈ పోలింగ్ ప్రక్రియలో ఓటర్స్కు సంబంధించి ఎలాంటి అవగాహన కల్పించాలనేది కూడా ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఇది పూర్తిగా బ్యాలెట్ పేపర్లో బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న విధానంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు ఇలాంటి ప్రాధాన్యతలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని వివరించే విషయంలో కూడా వారికి స్పష్టమైన శిక్షణ ఇచ్చి వారిని పంపించడం జరిగింది. ప్రస్తుతం మనం అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్లో ఉన్నాం. అంబేద్కర్ స్టేడియంలో ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్తో పాటుగా మనం చూడవచ్చు వెనుకకు రిసెప్షన్ సెంటర్. అంటే ప్రతి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు కరీంనగర్, అదేవిధంగా మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 4 జిల్లాల పరిధిలో మొత్తంగా 15 జిల్లాల పరిధిలో ఈ ఎలక్షన్ జరుగుతుంది. అటు పట్టభద్రులకు, ఇటు టీచర్కు సంబంధించి పట్టభద్రులకు సంబంధించి 3,55,000 మంది ఓటర్స్ ఉండగా ఇటు టీచర్స్కి సంబంధించి 27,000 పైచీలకు ఓటర్స్ ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు ఎన్నికల ప్రచారం అయితే ముగిసి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా ముగిసిన పరిస్థితి. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్స్కి ఎన్నికల సామాగ్రిని పంపించారు. ఇలా 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. అయితే ఇది రిసెప్షన్ సెంటర్ మాత్రం ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికే మొత్తంగా ఎన్నికల సామాగ్రి పోలింగ్ ముగిసిన తర్వాత రావాల్సి ఉంటుంది. సుదూర తీరంలో ఉన్న అంటే కంటి కావచ్చు, అదేవిధంగా కలిహేరు, నారాయణఖేడ్ మండలం, అదేవిధంగా జూకల్ ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా రాత్రి అయినా కూడా మొత్తంగా రూట్ మ్యాప్ ప్రకారం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇక్కడికే రిసెప్షన్ సెంటర్కు తీసుకొచ్చి ఆ తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచున్నారు. మొత్తంగా 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు ఒకవైపు ఇటు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటే మరొకవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున మొత్తంగా ఈ ఎన్నికలను ఎట్లా అయినా గెలవాలని ఒక తపనతో ముందుకెళ్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇది మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. మరొకవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,60,000 పైన ఓట్లు ఉండడంతో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా కావడంతో ఇక్కడ పార్టీలన్నీ కూడా ఫోకస్ చేశాయని చెప్పుకోవచ్చు. ఓకే వెంకటరమణ, థ్యాంక్ యూ. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్కు సంబంధించి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాసిం అశోక్ రెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ మరికాసేపట్లో జరగనున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ బాక్సులు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నా అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఆర్ఓ ఇలా త్రిపాఠి గారు, చెప్పండి మేడం, మొత్తం 3 జిల్లాల పరిధిలో 200 పోలింగ్ బూతులు ఉన్నటువంటి నేపథ్యంలోనే సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, మిగిలినటువంటి ఓటర్లు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనకి పోలింగ్ బూత్ సంబంధించిన టోటల్ 3 ఉమ్మడి జిల్లాలో హనంకొండ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాని తగ్గట్టు ఎక్కువ మంది పోలింగ్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. మా నల్గొండ జిల్లాతో పాటు 11 ఏఆర్ఓస్తో, డిఓస్తో మేము రాత్రి మా పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు చేయడం జరిగింది. ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు సేఫ్గా అక్కడ చేరుకొని తర్వాత ఒక నివేదిక పంపడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు వాతావరణంని దృష్టిలో పెట్టుకొని కొన్ని మెడికల్ పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఓఆర్ఎస్ కావచ్చు, పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన మౌలిక వెసులుబాటు కావచ్చు. సో అంతా 11 జిల్లా ఏఆర్ఓస్తో మా నల్గొండ జిల్లా ఏఆర్ఓ గారు మేమంతా సక్రమంగా సమన్వయం చేస్తూ ఉన్నాము. బూతుల్లో 10 లోపు ఓట్లు ఉన్నటువంటి బూతులు కూడా ఉన్నాయి మేడం. అందులో పనిచేసే అంటే సిబ్బంది సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిందే. అక్కడ ఒక ఓట్ అయినా, ఒక 2 ఓట్ అయినా, మా జిల్లాలోనే ఒక శాలిగౌరవరం వైపు 7 ఓట్సే ఉన్నాయండి. బట్ పోలింగ్ మార్నింగ్ 8 నుంచి 4 వరకు ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఎలక్షన్ ఏజెంట్ అయినా వచ్చి ఏదైనా అభ్యంతరాలు నమోదు
పడదలుచుకుంటే వాళ్ళు తప్పకుండా మా సిబ్బంది 100% ఒక 100 ఓట్స్ ఉన్నాయి అనుకోండి, 100కి 100 పడింది అనుకో, వాళ్ళు తప్పకుండా మార్నింగ్ 8 నుంచి 4 వరకు ఉండాల్సిందే. అంటే ప్రలోభాలకు గురి చేసే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి పదే పదే మీరు హెచ్చరిస్తున్నప్పుడు కూడా కొంత ఇప్పటికే ఆ ఓటర్లకి డబ్బులు నగదు పంపించారని చెప్పేసి స్క్రీన్ షాట్లు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మీరు దాని మీద ఏమైనా విచారం చేస్తారు? అవును, నిన్న మాకు గూగుల్ పే స్క్రీన్ షాట్స్ మా దృష్టికి కూడా వచ్చినాయి. కానీ వాళ్ళు జస్ట్ మాకు స్క్రీన్ షాట్ పెట్టి ఫలానా అభ్యర్థి అనేది పేరు పెడుతున్నారు. అది ఏ నెంబర్తో వచ్చింది అనేది మేము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మా పరిధిలో ఉన్న వాటిని మేము వెరిఫై చేస్తున్నాము. మిగతా ఎంసీసీ నోడల్ ఆఫీసర్స్ ఇంకా 11 జిల్లాకి పంపిస్తూ ఉన్నాము. బట్ జస్ట్ ఒక స్క్రీన్ షాట్ని బేస్ చేసుకొని మనం ఏది కూడా నిర్ధారణ చేసి చెప్పలేము. ఇప్పుడు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది కూడా మాట్లాడదాం. నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో ఎట్లాంటి నిఘా పెడుతున్నారు? అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆల్ పోలింగ్ లొకేషన్స్ అన్నిటికీ కూడా మన స్కేల్ ప్రకారం మనం బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమాటిక్ ఏరియాస్ కంటే మనకు 5 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా మన స్ట్రైకింగ్ ఫోర్స్ సిఐ గారి ఆధ్వర్యంలో, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ఆ చుట్టుపక్కల దగ్గరలోనే మనకి స్టేషన్ ఉంటుంది. ఒకవేళ ఎటువంటి ఇష్యూ అయినా కూడా దే విల్ బి ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ చేరుకునే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. చూసుకుంటూ ఆ ఎలక్షన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు పోలీస్ శాఖ కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిలో ఒక ప్రత్యేక నిఘా కూడా పెట్టినామని చెప్పేసి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే 3 జిల్లాలకు సంబంధించి సుదూర ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులు ఇక్కడికి వచ్చేటువంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. పోలీస్ ప్రొటెక్షన్ మధ్యన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కూడా తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.